చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనలు 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. ఎవరు దేవుడు లేడని అనుకుంటారు? బుద్ధిమంతులా బుద్ధిహీనులా? బుద్ధిహీనులు దేవుడు లేడనుకుని వారికి ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారి ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తుంటారో వారి మార్గము చెడిపోతుంది. కీర్తనలు 12:8 నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టుడు గర్విష్ఠుడై నలుదిక్కులా తిరుగులాడుతుంటాడు. దుష్టుడు గర్విష్ఠుడుగా నలుదిక్కుల తిరుగులాడుతాడు. ఎందుకు నలుదిక్కుల తిరుగులాడుతున్నాడు అంటే వాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు ఎవరు లేదని అనుకుంటారంట? దేవుడు లేడని అనుకుంటాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అనుకునేవాడు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనలో నడవడు, వారి మార్గం తప్పిపోదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో వాడు నడుచుకుంటాడు బుద్ధిమంతుడు. యేసు ప్రభు ఏం చెప్పినాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పినాడు. కాబట్టి ఆయనను మార్గముగా, సత్యముగా, జీవముగా ఎంచుకుని నడుచుకుంటాడు బుద్ధిమంతుడు. బుద్ధిహీనుడైతే దేవుడు లేడని తమ హృదయంలో అనుకొందరు. వారు చెడిపోయిన వారు. వారు ఎవరంట? చెడిపోయిన వారు. ఎందుకు చెడిపోతున్నారంటే వారి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించరు. అసలు దేవుడే లేడు అనుకునే వారికి భయం ఉండదు, భక్తి ఉండదు. అందుకే వారు ఎవరంట? చెడిపోయిన వారు. అసహ్య కార్యములు చేయుదురు, చెడు కార్యాలు చేస్తారు. ఎవడు? బుద్ధిహీనుడు. ఎందుకు? వాడు దేవుడు లేడని అనుకుంటున్నాడు కాబట్టి దేవుడు లేడని అనుకునే వానికి భయం ఉండదు. అందుకే వాడు చెడు కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడునో లేడు. మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు అని చెప్తుంది. 3వ వచనం 2-3 చదువుకుంటే వివేకము కలిగి దేవుని వెతుకువారు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో. చూడండి ఏమంటాడు? కలరేమో. వివేకము కలిగి దేవుని వెతుకువాడు. దేవుని వెతికేది ఎవరు? బుద్ధిమంతుడు. దేవుని వెతకని వాడు బుద్ధిహీనుడు. ఒక్కడైనా బుద్ధి కలిగి వివేకము కలిగి నడుచుకుంటున్నారేమో అని యెహోవా ఆకాశము నుండి తొంగి చూచి నరులను పరిశీలించెను. అయితే వారందరూ దారి తొలగిపోయి బొత్తిగా దారి తొలగిపోయినారు. బుద్ధిమంతుడు దారి తొలగిపోతున్నాడు, బుద్ధిహీనుడు దారి తొలగిపోతున్నాడు. బుద్ధిమంతుడు ఎందుకు తొలగిపోతాడంటే బుద్ధిమంతుడు కూడా కొన్నిసార్లు అపవాది యొక్క చెరలో పడిపోయి అపవాది మాటలు విని బుద్ధిమంతుడు కూడా బుద్ధిహీనుడుగా మారిపోతున్నాడు. అందుకే వివేకము కలిగిన వాడు ఉన్నాడేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను బాగా పరిశీలన చేస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు బాగా. అయితే వారందరూ కూడా దారి తొలగిపోయి బొత్తిగా దేవుని భయం లేకుండా అయిపోయినారు. మేలు చేయవాడు ఒకడునూ లేడు, ఒక్కడైనను లేడు. మేలు చేయకుండా కీడు చేస్తూ సహోదరికి కుటుంబాలు చెడు చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ భూమి మీద చెడుతనము ఎక్కువగా అయిపోయింది. అందుకే ఆ చెడుతనమును తీసివేయటకు మన లూకా సువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు మనము దేవుని వెదకుట అనే మాట చూస్తున్నాం. నశించిన దానిని, నశించిపోతున్న వారిని ఏం చేస్తున్నాడు ఆయన? వెతికి. ఎక్కడ ఉన్నారు? ఎక్కడైతే దారి తప్పిపోతున్నారో, ఎక్కడైతే విశ్వాసం నుండి తొలగిపోతున్నారో వారందరూ కూడా వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు.
ఎంతో మంది నశించిపోతున్నారు. ఎందుకంటే వాక్యమును చదవక, దేవుని యందు భయభక్తులు లేకుండా ఉండడం ద్వారా ప్రతి మనిషి దారి తప్పిపోతున్నాడు, ప్రతి మనిషి చెడిపోతూ ఉన్నాడు. అందుకే వాళ్ళందరినీ కూడా కనుక్కొని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే, విశ్వాసము లేకుండా, ఏ విశ్వాసం ఉండాలా? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడి దగ్గరికి వెళితే మా పాపములు క్షమించబడతాయి అనేటువంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే ఒక మనిషి ఏమైపోతాడు? అవిశ్వాసిగా మారిపోతాడు. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము కలిగి ఉండాలి. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా పోషకుడు, ఆయనే నా విమోచకుడు అని దేవుని యందు మనం ఏముంచాలి? విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే నో ఛాన్స్. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? విశ్వాసము కలిగి బ్రతకాలి. తర్వాత దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఎవరున్నారని? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయన మా పాపములను క్షమిస్తాడు, ఆయన మా పాపం విమోచన కొరకై పరలోకం నుండి దిగివచ్చి ఉన్నాడు, మా అందరి కోసమే శిలువలో మరణించాడు, రక్తము కార్చినాడు అనేటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు. దేవుడి దగ్గరకు వచ్చేవాడు ఎవరున్నారని వస్తున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన మేము ఆరాధించాలి. సమయం దొరికినప్పుడు ఆయన యందు మేము భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యమును ధ్యానించాలి అన్నటువంటి విశ్వాసం కలిగి ఆయన వద్దకు రావాలి. తను వెదుకు వారికి ఆయన ఫలము దయచేయమని నమ్మవలెను కదా. ఆయనను వెతికితే దేవుడు ఏమి ఇస్తాడు? మనకు ఫలం ఇస్తాడు. ప్రతి ఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయనను వెంబడించాలి, ఆయనను వెతకాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి ఈ విశ్వాసం కలిగి ఉండాలి. అడిగితే ఆయన మాకు ఇస్తాడు, వెతికితే దొరుకుతుంది, తట్టుతే తీస్తాడు దేవుడు అనేటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండుట ఏమైంది? అసాధ్యము. అసాధ్యము ఏది అంటే దేవుని వెతకకుండా ఉండడము, దేవుడు ఉన్నాడు అని నమ్మకపోవడము అసాధ్యము. అంటే దేవుడికి ఇష్టడుగా మనము కాము. 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే అక్కడ నిరాక్షేపముగా దైవ భక్తుని కూర్చిన మర్మము గొప్పది. దేవుని కూర్చిన మర్మము ఏమైంది? గొప్పది. ఆ మర్మాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని గురించి ఏమి చూసి మనం నేర్చుకుంటామో, ఆకాశము వేలాడబడి ఉంది, భూమి నీళ్ళ మీద పరిచిన దేవుడు ఎంత అద్భుతమైనదో తెలుసా? భూమి కింద ఏమున్నాయి? నీళ్లు. నీళ్ళ మీద భూమి పరిచినాడు, భూమి మీద కూడా మళ్ళా నీళ్లు పెట్టినాడు. ఇవన్నీ చూచుట ద్వారా దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు మా కోసమే శిలువలో మరణించాడు అనేటువంటి విశ్వాసం కలిగి దేవుని వెతకాలి. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన, అంటే శరీరము ధరించుకొని ఏమైనాడు? ప్రత్యక్షమైనాడు మనందరి కోసం. ఆయన ప్రత్యక్షమై భూలోకములో జన్మించినాడు. నిరంతరము వేల కొలది దూతల చేత పగడబడుచున్న ఆయన అన్ని కూడా కోల్పోయి ఎట్లొచ్చినాడు? సశరీరుడుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను. ఈ నీతిమంతుల జోలికి పోవద్దు. ఎందుకంటే ఆ నీతిమంతుల జోలికి పోతే మనకు మేలు కలగదు, ఏమవుతుంది? అంతా కీడే. కాబట్టి ఈ నీతిమంతుల దగ్గర పోవద్దు అన్నప్పుడు రాజు ఏం చేసినాడు? చేతులు కడిగేసుకున్నాడు. ఈ పాపము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదు. నీతిమంతుడు ఆయన.
నీతిని స్థాపించి ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన రక్షకుడై ఉన్నాడు, ఆయన విమోచకుడై ఉన్నాడు, ఆయన రాజులకు రాజై ఉన్నాడు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఈ విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవదూతలకు ఆయన కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆరోహణుడై తేజోమయుడుగా అయి ఉన్నాడు. అందుకే ఆయన మనం నమ్మాల, వెతకాల దేవుణ్ణి. ఎక్కడ ఎదకాలా? ఎక్కడ ఎదకాల? హైదరాబాద్నా, బొంబాయిలనా? నీ చేతిలో ఉండే బైబిల్ చదివితే దేవుని గూర్చిన మర్మము, మనిషికి రక్షణ, మనిషి పరలోకానికి ఏ విధంగా పోవాలో మనకు దారి చూపేది ఏది అంటే పరిశుద్ధ గ్రంథము. దీనిని మనము ధ్యానించాలి. దీనిని ధ్యానించడం ద్వారా మనకు మేలు కలుగుతుంది. అందుకే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. వెతకడానికి వచ్చినాడు. ఆయన మనల్ని వెతుకుతున్నాడు కాబట్టి మనం కూడా ఆయనను వెతకాలి. వెతకకపోతే లాభం లేదు. కాబట్టి ప్రతి మనిషి, దేవుడు కూడా అంటాడు, నన్ను కనుగొన్న వారు ఉన్నారేమో అని. ఎక్కడ చూసినాడు? ఆకాశం నుండి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయనను కనుగొన్న వాళ్ళు తక్కువ, విశ్వసించే వారు తక్కువ. కొంచెం అచ్చట, కొంచెము ఇచ్చట కలిగి ఉన్నాం. ఆ విధమైన మనసు మనం కలిగి ఉండకూడదు. ఇర్మియా 29:13. ఇర్మియా 29:13 చూడండి. మీరు నన్ను వెతికిన ఎడల, మీరు నన్ను వెతికి పూర్ణ మనసుతో నన్ను విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనసుతో విచారణ చేయాలి. ఆయనను కనుగొనాలి, ఆయనను వెతకాలి. ఏం చేయాలి? ఆయనని వెతకాలి, కనుక్కోవాలి. మన దగ్గర విలువైనవి పోతే మనం ఏం చేస్తాం? బంగారు పడిపోయింది అనుకో, గొలుసు ఆడపోయిందో అని మనం పోయిన కాలంతా ఎత్తుకుతాం, అందరికీ చెప్తాం. దొరకకపోతే ఆ రోజల్లా ఒక వారం రోజులు ఏడుస్తారు అందులో. ఎందుకంటే బంగారం రేటు చాలా ఎక్కువ ఉంది. 20-30 అంటే ఏం కాదు, 1,40,000 అనుకుంటా. తులం బంగారం పోతే ఎంత పోతుంది? 1,40,000 పోతుంది. అంతకంటే గొప్పది ఏది? మేలిమి బంగారు కంటే విలువైనది దేవుని వాక్యం. దానిని మనం వెతకాలి, దాని గురించి పరిశీలన చేయాలి, దాని గురించి విచారణ చేయాలి. దేవుని వాక్యము ఉత్తమమైనది. దేవుని వాక్యము తేనె కంటేను, జుట్టు తేనె కంటేను రుచి అయినది, మధురమైనది. ఆ వాక్యాన్ని మనం వెతకాలి. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎక్కడైనా ఊరికి పోతే అడ్రస్ తెలియదనుకో, అప్పుడు అడుగుతుండ్రి ఎక్కడ వీళ్ళు ఇల్లాడా వాళ్ళు ఇల్లాడని. ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్ పెడితే చక్కగా తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు. గూగుల్ని అడగాల అన్ని. ఇప్పుడు మనుషులను అడిగితే చెప్పదు, కానీ ఏమడగాల? గూగుల్ మ్యాప్ అది తీసుకుపోతే. ఇప్పుడు ర్యాపిడో ఉంది కదా, మనం ఎక్కడికి పోవాలంటే బుక్ చేసి వాళ్ళ ఇంటి ముందర తెచ్చి ఇల్లు పెడతారు. దీన్ని బాగా అడుగుతాం, విచారణ చేస్తాం. పరలోకానికి ఎట్లా పోవాలా? ఎవరి ద్వారా పోవాలా? విచారణ చేయాలా. ఏమని చెప్తున్నాడు ఆయన? నేనే. మళ్ళీ ఆడికే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. నేనే 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 అంటాడు ఆయన. ఎక్కడ దొరుకుతాడు? వాక్యములో దొరుకుతాడు. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని చదవాల. వాక్యము చదివితే ఆయన గురించి ఇంకా మనకు బాగా తెలుస్తుంది. నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. హోషేయ 5:15. హోషేయ 5:15 వారు మనసు
చూడండి, వారు ఏం తిప్పుకోవాలా? మనసు తిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. వారు నన్ను వెతికే వరకు నేను ఎక్కడ పోతా? నా స్థలానికి వెళ్ళిపోతా. నా స్థలమునకు పోదును. తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదకుదురు. దురవస్థ అంటే దీన దశ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే దేవుని శీఘ్రముగా వెతుకుతారు. అంటే వారి స్థితిగతులు మారిపోయినప్పుడు, వారు కింది స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, వారు హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఎవరిని వెతుకుతారు? దేవుని వెతుకుతారు. ఎక్కడున్నావు దేవా? మన కష్టం వచ్చినప్పుడు మనం కూడా అంటాం, అసలు ఉండవా దేవా? నువ్వు ఉంటే రక్షించు, నాకేనా ఇన్ని కష్టాలు, నాకేనా ఇన్ని బాధలు, నువ్వు ఉండవా అంటాడు. ఉన్నాడు కాబట్టే ఈరోజు మనం గాలి పిలుస్తున్నాం. నీలో ఉండే ఆత్మ ఎవరిది? దేవునిది. మనం ఎవరము? ఆయన ఆలయమై ఉన్నాం. నీలో ఉండే ఆయన నీ నుండి బయటికి పోతే ఎవరుంటారు? ఇక అపవాదికి చోటిచ్చినట్టే. అందుకే ఇక్కడ ఏమంటారు? వారు మనసు తిప్పుకొని నన్ను వెతకాలి. అప్పుడు నేను తిరిగి అంతవరకు నేను ఎక్కడ పోతా? నా స్థలంలోకి వెళ్ళిపోతా. వారికి మరలా దురవస్థ వచ్చినప్పుడు వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుతారు. కష్టం వచ్చినప్పుడే కదా ప్రార్థన అంట. నీకు ఇష్టం వచ్చినప్పుడే కదా ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, మనకి ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన. మంచి చెడులు అంటే నువ్వు మంచిగా ఉన్నా, చెడు నువ్వు దురవస్థలో ఉన్నా, నీ దిశ మారిపోవాలంటే ఎవరి దగ్గరికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి, దేవుని వేడుకోవాలి. అప్పుడు ఆయన మనకు మేలు దయచేస్తాడు. మన స్థితి మారినప్పుడు, దురవస్థ వచ్చినప్పుడు సంభవించగా బహు శీఘ్రముగా వెంటనే దేవుని మళ్ళా వెతుకుతారు. అంటే అవసరతను బట్టి దేవుని అడుగుతారు, దేవుడు వాళ్ళకి ఇవ్వాలి. కానీ దేవుడు ఏమంటాడు? నీ అవసరం ఉన్నప్పుడు కాదు, నీకు దురవస్థ వచ్చినప్పుడు కాదు. దివారాత్రములు దానిని ధ్యానించువాడు, వెతుకువాడు ఏమంటాడు? ధన్యుడు. దేవుని మాటను వెతకాలా, దేవుని మాటను ధ్యానించాలి. అప్పుడు మనము ధన్యులుగా అవుతాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం. ఎవరిని ఆశ్రయించాలా? ఈ లోకంలో మనము రాజులను, తర్వాత అధికారులను ఆశ్రయిస్తాం. అందరికంటే ఎక్కువగా ఎవరిని ఆశ్రయించాలా? రాజులకైనా, ప్రధానులకైనా, గొప్ప గొప్ప మంత్రులకైనా దేవుడు సెలవీయకపోతే వారి ద్వారా ఏమీ మనము పొందలేము. నీకైనా నాకైనా ఎవరు ఇవ్వాలా? మనసు దేవుడు ఇవ్వాలి. దేవుడి ఆజ్ఞ లేనిది, దేవుడి సెలవు లేనిది ఏది కూడా మనము తెచ్చుకోలేము. ఎవరి ఆజ్ఞ ఉండాలా? దేవుని ఆజ్ఞ, దేవుడి సెలవు ఉండాలి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి. మనుషుల బలము తగ్గిపోతుంది, కరిగిపోతుంది. దేవుడిచ్చే బలము ఎప్పటికీ మనం ఉంటుంది. అందుకే భక్తులు ఏమన్నారు? నన్ను బలపరచు అని అంటే నేను సమస్తం చేస్తాను. నన్ను బలపరచేవాడు ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఏమన్నాడు? ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఆయన సహవాసాన్ని నిత్యము వెతకాలి. అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండాలి, ఎడతెగక హత్తుకోవాలి. అది దేవుడు చెప్తున్న మాట. ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. చివరిగా 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 4వ వచనం. ఎప్పుడు మళ్ళుతారంట? తమ శ్రమల యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకుంటారు. ఆయనను వెతికినప్పుడు
ఆయన వారికి ప్రత్యక్షమైన, ఆయనను వెతికితే ప్రత్యక్షమవుతాడు, ఆయనను అడిగితే నీకు ఇస్తాడు. ఎటువంటి క్రూరుడైనా మనసు మార్చుకొని దేవుడి దగ్గరకు వస్తే వానికి ఏం చేస్తాడు? దేవుడు సమాధానం ఇస్తాడు, సహవాసాన్ని ఇస్తాడు. నా కుమారుడికి నా యుద్ధకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి తోసివేయను. నా యుద్ధకు వచ్చేవాడు మనసు మార్చుకొని పశ్చాత్తాప హృదయంతో నా సన్నిధికి వచ్చి మోకరిస్తే నేను వారికి ఏం చేస్తా? సమాధానం ఇస్తా, శాంతిని ఇస్తా. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ యొక్క శుక్రవారం దినంలో మనం నేర్చుకునేది ఏమంటే దేవుని వెదకాలి. దేవుడు కూడా ఆకాశం నుండి చూసినప్పుడు నరులు ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగినట్టుగా కనబడలేదు. అందుకే ఆయన నశించిపోతున్న వారిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని మనం గ్రహించుకొని దేవుని దగ్గరికి వచ్చి ఆయనను వెతికి ఆయన సంఘం అనే సహవాసంలో ఉంటే నిరంతరమైన దీవెనలు మనం పొందుకుంటామని వాక్యం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.